హాయ్ హలో నమస్తే అండి. నా పేరు హెలెన్. నేను స్టార్ క్రిస్టియన్ మ్యాట్రిమోనీ హెడ్ అండి. అది నేను గత 12 సంవత్సరాల నుండి మేము రన్ చేస్తున్నాను ఈ మ్యాట్రిమోనీని. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం అంతా రన్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను దేనికి మీకు వీడియో చేస్తున్నానంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం కోసం అండి. ప్రొఫైల్స్ మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు నిక్ నేమ్ అనేది పెట్టుకోండి, డైరెక్ట్ నేమ్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకు నేను ఇన్ఫామ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆన్లైన్లోని సాఫ్ట్వేర్లో లింక్డ్ఇన్ అని ఒక యాప్ వచ్చిందండి. ఆ లింక్డ్ఇన్లో ఏం చేస్తున్నారంటే మనం సెండ్ చేసిన ప్రొఫైల్ని ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం చేస్తున్నారంటే ఆ లింక్డ్ఇన్ ద్వారా పిల్లల యొక్క వివరాలు, పూర్తి వివరాలు అందులో తెలుసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ లేదా చాటింగ్ చేయడాలు జరుగుతున్నాయి. ఈ చాటింగ్లు చేసి ఈ అమ్మాయికి ఒకవేళ నచ్చిందనుకోండి, ఓకే పర్వాలేదు. అలాగే అబ్బాయికి కూడా నచ్చింది అనుకోండి, ఓకే పర్వాలేదు. నచ్చలేదు అనుకోండి, వాళ్ళకి ఇంకా ఫాలో అవ్వడాలు, తర్వాత బ్యాడ్గా మెసేజ్లు చేయడాలు, వాళ్ళ జాబులు ఉన్న దగ్గర ఆఫీస్ ప్లేసుల్లోని కానీ వాళ్ళ ఎక్కడైనా సరే వాళ్ళని వేధించడాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల లింక్డ్ఇన్ వలన చాలా ప్రమాదాలు ఉన్నాయండి. దానిలోని ఈ ప్రొఫైల్స్ పేర్లు చూసుకొని ఈ రకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ ఇంకోటి ఏంటంటే మా మ్యాట్రిమోనీలోని ఒక అమ్మాయి ఏం చేసిందంటే లింక్డ్ఇన్ ద్వారా మేము ఒక ప్రొఫైల్ పంపించాము, అమ్మాయికి నచ్చిందన్నారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే లింక్డ్ఇన్లోనికి వెళ్ళి ఆ అబ్బాయి తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా అమ్మాయి చూసుకుందండి. చూసి ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి తాలూకా ఫోన్ నెంబరు ఇన్స్టాగ్రామ్ ద్వారా దాని ద్వారా ఏదో చాటింగ్ చేసి ఫోన్ నెంబర్ సంపాదించుకొని ఆ కుర్రోడికి ఈ అమ్మాయిని ప్రొఫైలు నేను పంపించాను, నీకు నచ్చిందా లేదా చెప్పు నాన్న అని వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడడం జరిగితే ఆ పేరెంట్స్ ఏమన్నారంటే మాకు నచ్చలేదండి, మాకు వర్కింగ్ అమ్మాయి కావాలి, సో యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఆ పేరెంట్స్ మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాడే నాకు కావాలి, ఆడినిచ్చి పెళ్లి చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని ఆ అమ్మాయి చెప్పడం జరిగిందండి. అలా చెప్పడం వలన పాపం అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఈ రకంగా బిహేవ్ చేస్తుందని మేము అనుకోలేదండి. ఒక్కరితో కూతురు వెనక ముందు ఎవరు లేరు, ఇలా చేస్తారు అని మేము అనుకోలేదు.